నిన్న జగన్ సభకి తండోపతండాలుగా వచ్చినటువంటి జనం, అక్కడ భారీగా వచ్చినటువంటి స్పందన రాఫ్తాడులో వేలాది మంది కాదు లక్షలాది మంది వచ్చారు. దాంతో ఇప్పుడు ఆ కవరేజ్ మారాలంటే తెలుగుదేశం పార్టీ కూడా అంతకంటే భారీ బహిరంగ సభ పెట్టాలి. ప్రస్తుతం చంద్రబాబు గారి సభలు, లోకేష్ సభలు 5,000 నుంచి 10,000 మందితో మొబలైజ్ చేసుకొస్తున్నారు. జనాలు రావట్లేదని నేను చెప్పను, 10,000 5,000 రేంజ్లో మొబలైజ్ చేస్తున్నారు. ఇక్కడ వీళ్ళది 3 సభలు కూడా సిద్ధం సభలు లక్షల మందితో మొబలైజ్ చేశారు. అంటే భారీగా క్రౌడ్ ఉండాలని అక్కడ. కాకపోతే పత్రికల కవరేజ్ ఎట్లా ఉందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, వీళ్ళ వ్యవహార శైలికి సంబంధించినటువంటి జగన్కి సంబంధించినటువంటి సభ అంత పెద్దది జరిగితే జగన్ క్లోజ్ షాట్ వేస్తారనమాట. 2 కాలమ్స్ వార్త. చంద్రబాబుకి సంబంధించి చూస్తే ఇంత పెద్ద ఏది ప్రకటన, ఆయన సభ కూడా కాదు, ఓ ప్రకటన, చర్చకు సిద్ధమా జగన్ అని అన్నదానికి ఓ ప్రకటనకి అంత హైలైట్ చేసుకొస్తారు. అదే సందర్భంలో మళ్ళీ విచిత్రంగా ఎట్లా ఉంటుందంటే, లోకేష్కి సంబంధించినటువంటి కార్యక్రమానికి వచ్చేటప్పటికి ఫుల్ ప్లెడ్జ్డ్గా ఫోటోలతో సహా హైలైట్ చేయడం. ఇక్కడ చూడండి, ఈ జనం ఎంత ఉంటారు. ఇక్కడ మాత్రం లోకేష్ క్లోజ్తో పాటుగా ఫుల్ ప్లెడ్జ్డ్గా జనాలు నిండుగా ఉన్నట్టుగా చూపించేటటువంటి ప్రయత్నం. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి జరిగేటటువంటి ఒక పెద్ద వ్యవహారం.